మూడు పెన్నాలకు సంబంధించింది అది. అది ఒక సరదా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నది. డాగు మహారాజ్ ఏం చెప్పిండంటే ఓవరాల్గా ఒక 100 సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు. ఆయన నీళ్ళు లేని క్రమంలో పోరాటం చేసి నీళ్లు తెచ్చిండు అనేది ఒక మెసేజ్. కానీ గేమ్ చేంజర్ ఏం చెప్పిండు, ఒక ఐఏఎస్ అంటే ఏంటి, ఒక ఐపీఎస్ అంటే ఏంటిది, ఒక కలెక్టర్ అంటే ఏంటిది, ఆయన బార్డర్ ఎంతవరకు ఉంటుంది, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, వార్డు నెంబర్ వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎన్నికలు వచ్చినా, ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంగా మొత్తం ఆ గేమ్ చేంజర్ సినిమా ఉపయోగపడుతుంది. బాగుంది, సరదాగా ఉంది. నేను చెప్తున్నా హ్యాపీగా, నేను మొత్తం సరదాగా ఉన్నది. అది నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క, అది సరదాగా భార్య భర్తలకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. కానీ ఈయన మన డైరెక్టర్ గారు ఏం చేసినంటే భార్య భర్తలు ఉన్న వాళ్ళకి ఈ సినిమా చూసారంటే లైఫ్ లాంగ్ పంచాయతీ అవుతుంది. అంటే సరదాగా పంచాయతీ అవుతుంది. అది నేనైతే గేమ్ చేంజర్ విన్నర్. నేను రేటింగ్లు ఇయ్య, నేను మూడు సినిమాలు ఓవరాల్గా చెప్తా భయ్యా, రివ్యూ చెప్పను. సంక్రాంతి విన్నర్, గేమ్ చేంజర్, అన్నీ బాగున్నాయి. 3 సినిమాలు బాగున్నాయి. ఇది సరదాగా ఉంది, కామెడీ. బాలయ్య బాబు గారి సినిమా కూడా బాగుంది. కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. చరిత్రలో నిలిచిపోయి, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, వార్డు నెంబర్ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎన్నికలు వచ్చినా, ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఉపయోగపడుతుంది మనకి. ప్రతి అసలు కలెక్టర్ అంటే ఏంటిది, మినిస్టర్ అంటే ఏంటిది, ఐఏఎస్ అంటే ఏంటిది, ఐపీఎస్ అంటే ఏంటిది, మొత్తం ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ సినిమా పైన కుట్ర చేసి నెగిటివ్గా చేస్తున్నారు. కానీ గేమ్ చేంజర్, కానీ అది చరిత్రలో నిలిచిపోయే సినిమా. 3 చూసినా కానీ 3 సినిమాలలో ఇప్పుడు 3 పోటీ పడ్డారు భయ్యా. విన్నర్ ఎవరని అంటే గేమ్ చేంజర్. నా వ్యక్తిగత గేమ్ చేంజర్ విన్నర్. బాగుంది, సరదాగా ఉంది. సరదాగా ఏముంది, భార్య భర్తలు ఇప్పుడు పెళ్ళి కాక ముందుకు ఎవరో ఒకళ్ళ అబ్బాయి లవ్ చేస్తాడు, చేసుకున్న భార్యకు ఆ అమ్మాయి గురించి చెప్తే జీవితాంతం గొడవ పడతారు అనేది చెప్పొద్దు అనేది. ఏ మెసేజ్ లేదు, ఏం లేదు. ఆ లవర్ గురించి భార్యకు చెప్తే కొట్టుకుంటారు అంతే. ఏం మెసేజ్ ఏం లేదు, సరదా కామెడీ. ఇట్టే నిజంగా విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతి కోసం క్లీన్ అండ్ ఫ్యామిలీ మూవీ అండి. మీరు చిన్న పిల్లలతో సహా వచ్చి చూడొచ్చు. దీనిలో బుడ్డోడు ఉంటాడు, వాడైతే కొరికేస్తా అని సూపర్ యాక్షన్ ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్. మీరు 2 సినిమాలు చూసి ఉంటారు. 2 సినిమాల్లో ఒక బ్లడ్ సీను అవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో అయితే నిజంగా చెప్పాలి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. టోటల్ ఫ్యామిలీ వచ్చి చూడాలి. గోదావరి గట్టు సాంగ్ అయితే స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్గా ఉంది. వెంకటేష్ గారు వింటేజ్ యాక్షన్ అయితే సూపర్ అండి. దాంట్లో డైలాగ్స్ కూడా కొంచెం కామెడీ కూడా ఉన్నాయి. నిజంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ మధ్య ఫుల్ కామెడీ సినిమా ఎంతవరకు రాలేదు. 1 ఇయర్ నుంచి ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ మూవీసే వస్తున్నాయి. ఈ సినిమా అయితే నిజంగా వెంకటేష్ గారికి బ్లాక్ బస్టర్ హిట్. అనిల్ రావిపూడి కూడా నిజంగా రాత్రిపూట వస్తుంది చందమామ హిట్ కొట్టాడు మా వెంకీ మామ. బాగుందండి సినిమా. నిజంగా సంక్రాంతికి నిజమైన పండగ సినిమా అండి. మీరు అమ్మ నాన్నలతో కానీ మీ అక్క బావలతో వదినలతో అందరితో వచ్చి చూడొచ్చు సినిమా. ఎటువంటి వల్గర్ లేదు ఈ సినిమాలో. నిజంగా చెప్పాలంటే వెంకటేష్ గారు ఫుల్ మీల్స్ పెట్టేశారు. మీకు మిగతా సినిమాలన్నీ బ్లడ్ సీన్స్ కానీ ఎక్కువ వైల్డ్ అయిన ఉంటాయి, కానీ దీంట్లో అస్సలు వైల్డ్ లేదు. మీరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, మీ పిల్లల్ని కూడా తీసుకొని రావచ్చు. ఎందుకంటే దీంట్లో వెంకటేష్ గారికి 4 కిడ్స్ ఉంటారు సినిమాలో. దాంట్లో ఒక కిడ్ ఉంటాడు, ఒక పొట్టోడు, వాడైతే అసలు గుర్తుండిపోతాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాలో ఎవరికి లైఫ్ ఇచ్చిందంటే ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి. ఇద్దరు గ్లామర్తో అండ్ అభినయంతో అద్దరు కొట్టేశారండి. ఐశ్వర్య రాజేష్ అంటే పక్కా తెలుగు అమ్మాయికి వచ్చింది. ఐశ్వర్య రాజేష్ గోదావరి గట్టు సాంగ్ అయితే నిజంగా సౌందర్యగాన్ని చూసినట్టే అనిపించిందండి. మీను సాంగ్లో కూడా సూపర్గా చేశారు. 2 హీరోయిన్లు చూపించడం జరిగింది ఆ మీను సాంగ్లో. ఇద్దరు యాక్టింగ్ కూడా బాగుంది. లాస్ట్ వరకు కామెడీ. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఇదే అండి. సంక్రాంతికి వస్తున్నాం, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎక్కడ వల్గర్ లేదు. మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడొచ్చు. రాత్రిపూట వస్తుంది చందమామ హిట్ కొట్టాడు మా వెంకీ మామ. ట్విస్ట్లే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, కామెడీ సినిమా మొత్తం.
ట్విస్ట్లో అంటే మీకు థ్రిల్లింగ్ ఉంటుంది. అవసరాల శ్రీనివాస్ని ఎవరు కిడ్నాప్ చేశారు, అవసరాల శ్రీనివాస్ ఏమవుతారు మన మీనాక్షి చౌదరికి అని మీను ఆమె పేరు సినిమాలో. భాగ్యం క్యారెక్టర్గా ఐశ్వర్య రాజేష్ కూడా అద్దరు కొట్టేశారు. స్టోరీ రివీలింగ్ ఏమీ అవసరం లేదు. సినిమాకి మీరు 2.5 గంటలు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఒక పార్క్కి వెళ్ళి మనం ఎలా ఎంజాయ్ చేస్తామో, ఒక జూకి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తామో అలా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో నిజంగా ఎటువంటి వల్గర్ సీన్ లేవు. మీరు 2024 నుండి చూసుకుంటే అన్ని వల్గర్ సినిమాలు వస్తున్నాయి, అంటే ఎక్కువ బ్లడ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ వస్తున్నాయి. అవి నచ్చని వాళ్ళకి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ నిజంగా ఫ్యామిలీస్ అంతా ఓటీటీస్ పెట్టి థియేటర్లో చూసే సినిమాగా ఉందండి ఈ సినిమా అయితే. F2 కన్నా మించి ఉంది. అంటే దీంట్లో ఇంకా కొంచెం ఐశ్వర్య రాజేష్ గారు యాక్టింగ్ బాగుంది. ఆమె నిజంగా చాలా గుర్తుండిపోతారు. ఆఫ్టర్ సాయి పల్లవి తర్వాత చాలామంది అభిమానిగా ఐశ్వర్య రాజేష్ మారిపోతున్నారు. మ్యూజిక్ బీమ్స్ అండి. ఈ సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినా 3లో తమన్ గారు 2 సినిమాల్లో ఉన్నా ఆయన బ్యాక్గ్రౌండ్కే పరిమితమయ్యారు. ఆల్ సాంగ్స్ హిట్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నామే కాకుండా బీమ్స్ కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు కంపల్సరీ అందుకుంటారని నా అభిప్రాయం అండి. ఇప్పుడు డాకు మహారాజ్ గురించి చెప్పాలంటే అది కూడా చాలా బాగుంది మూవీ. ఇప్పుడు బెస్ట్ మూవీ అని చెప్పేస్తే మనం వెంకటేష్ గారి మూవీ బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. సంక్రాంతికి పెద్ద గిఫ్ట్ అది మాకందరికి. మూవీ చాలా బాగుందండి నిజంగా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. డ్యాన్స్ ఇదేంటి మన సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ మన ఇదేంటి కామెడీ అవన్నీ చాలా బాగా తీశారు. టోటల్గా ఎట్లుందంటే మూవీ ఈ సంక్రాంతికి మేము చెప్పుకోవాలంటే ఏం చెప్పాలంటే మాకైతే మేము కలలో కూడా ఊహించలేదు ఇంత బాగుంటుందా మూవీ. అన్ని సినిమాలు వెంకటేష్ గారు అన్ని సినిమాలు ఒక రాగంటే ఈ మూవీ ఇంకో ఎత్తు హిట్ కాదు, బంపర్ హిట్ కాదు, అసలు నిజంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మ్యూజిక్ మాత్రం ఇంకా చెప్పండి. మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్తున్నా. మూవీ మాత్రం చాలా బాగుంది. నేను రేటింగ్ 1000కి 1000 రేటింగ్ వెంకటేష్ గారికి ఇస్తున్నా ఈ మూవీకి మాత్రం. ఇప్పుడు ఈ వాతావరణంలో ఇప్పుడున్న జనరేషన్లో ఈ మూవీ చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చండి. మాస్టర్లకి గురువులు మనం పాఠాలు చెప్పే గురువులను తలుచుకునే విధంగా ఉందండి మూవీ. చూడొచ్చు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చు. ఏంటండి కామెడీ హిట్ అండి, బాగుంది, చాలా బాగుంది కామెడీ. చాలా బాగుందండి, చాలా బాగుంది. అప్పుడు అంటే అతను రమణ గోగుల గారి సాంగ్ చాలా హిట్. అప్పుడు ఎప్పుడో తీశారు ఆయనతో, మళ్ళీ ఫస్ట్ మూవీ అంట ఎంతో తీసింది రమణ గోగుల గారు. ఇప్పుడు తీశారు కాబట్టి ఇంకా చాలా బాగా అనిపించిందండి. అప్పుడు చిన్నబాబు కామెడీ కూడా ఆల్సో చాలా బాగుంది. చిన్నపిల్లలు చూస్తే కూడా బాగుంది. ఇప్పుడు మొత్తంగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చండి, చాలా బాగుంది. క్లియర్ రేపు పెళ్ళైతే నా పరిస్థితి ఏంటా అని విజువల్గా చూపించినట్టు అనిపిస్తుంది. అంటే పెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉండదు. ఎవడో సింగిల్గా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, 10 మందిని మెయింటైన్ చేస్తుండే ఒక్కొక్కడు. ఎవరో మీలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఒక్కరే ఉంటారు స్వామి, అందరూ ఉండరు కదా. సొసైటీలో ఆల్మోస్ట్ 90% వీళ్ళే ఉన్నారు. 99.9 అందరూ వాళ్ళే ఉన్నారు. కానీ దీంట్లో సెంటిమెంట్, అసలు ఇది సెంటిమెంటల్ మూవీ కాదు, ఒక మెసేజ్ ఓరియంట్తో పాటు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయాన్ని, మర్చిపోతున్న విషయాన్ని గుర్తు చేశారు. అండ్ ప్రతి ఫ్యామిలీ మ్యాన్కి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు, చాలా పెద్ద మెసేజ్ అది. సో ఇంకా వీటన్నిటి అపార్ట్ మ్యూజిక్, బీమ్స్ బ్రో వి లవ్ యూ. ఒక్క బలగంతోనే అనుకున్నాం కానీ పోను వచ్చే ప్రతిదీ గుర్తుపెట్టుకునేలా చేస్తున్నావు నీ పేరుని. ఇంకా 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 ఎదగాలి, ఎదుగుతామని మాకు నమ్మకం ఉంది. ఇంకొకటి, ఒక బుడ్డోడు ఉంటాడు, ఆడి గురించి మాట్లాడాలి ఫస్ట్. ఏం యాక్టింగ్ చేశాడన్న ఆడు. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని ఇలా హోల్డ్ చేసి పట్టేసుకున్నాడు. ఆడు నోరు తెరిస్తే కామెడీ. ఎవడైనా నోరు తెరిస్తే డైలాగులు అంటారు, ఆ నోరు తెరిస్తే కామెడీ. నవ్వి పడిపోయాం. కాకపోతే సెకండ్ హాఫ్లో చిన్న కొన్ని లిటిల్ బిట్ ల్యాగులు ఉంటాయి. అవి అపార్ట్ దట్ ఆల్మోస్ట్ ఓవరాల్ సినిమా అంతా చాలా బాగుంది. పర్ఫెక్ట్ మూవీ ఫర్ సంక్రాంతి. థ్యాంక్ యూ. మూవీ బాగుంది, మంచి ఫ్యామిలీ ప్యాక్ కామెడీ. ఫ్యామిలీతో వచ్చి మంచిగా పండుగ వాతావరణంలో మంచిగా నవ్వుకోవచ్చు. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం పండుగ సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాచ్ విత్ మూవీ పండుగ సెలబ్రేషన్ బాగుంది. అంటే బాగుంది. సంక్రాంతి టైటిల్ కూడా మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే సంక్రాంతి టైం, అలా సంక్రాంతి పాట కూడా ఉంటుంది, బాగుంటుంది. అనిల్ రావు ఇప్పుడు బాగా తీశాడు, మంచి కామెడీ.
ఉంటుంది. బ్లాక్ బస్టర్ మూవీ వెంకీ మామకి హీరోయిన్లు బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్లతో ఒకరికొకరు పోటీ పడి నవ్వించారు, బాగా యాక్ట్ చేశారు. 3 సినిమాలలో ఫ్యామిలీతో అయితే నేను ఈ సినిమాకే ఓటేస్తాను. సంక్రాంతికి వస్తున్నామే, ఫ్యామిలీతో రండి. మిగతా సినిమాలు మీ ఇష్టం, అది కూడా చూడవచ్చు. బట్ ఏ సినిమా దానికే, ఏ సినిమాకు దానికే ప్రత్యేకత ఉంది. అన్ని సినిమాలు చూడవచ్చు, టైం ఓపిక ఉంటే చూడండి, బాగుంటుంది. చాలా బాగుంది భయ్య. నిజంగా ఓవరాల్ కామెడీ ఎంటర్టైనర్. ఈ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి సరైన బ్లాక్ బస్టర్ ఏదైనా మూవీ ఉందంటే సంక్రాంతికి వస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. సినిమా మొత్తం కూడా ఫన్ యాంగిల్తో స్టార్ట్ అయ్యి ఫన్ యాంగిల్తోనే ఎండ్ అవుద్ది. ఓవరాల్గా మూవీ మొత్తం కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మొత్తం లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్యారీ అవుతాయి. మనం ఎవరి దగ్గర అయితే కొన్ని విషయాలు మాట్లాడకూడదు, కొన్ని విషయాలు చెప్పకూడదు, ఆ విషయాలు తెలుసుకుంటారు చాలామంది బాధపడుతున్నారు కూడా. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది ప్రతి మగోడికి. అది గుళ్ళో అవ్వచ్చు, బళ్ళో అవ్వచ్చు, ఎక్కడైనా కానవచ్చు. కాకపోతే పిల్లం దగ్గర ఏదో నేను అప్పట్లో పెద్ద తోపు తురుము అన్నట్టుగా దాన్ని రివీల్ చేస్తాడు. రివీల్ చేసిన తర్వాత వచ్చే కష్టాలు, టార్చరు ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చూపించాడు. ఓవరాల్గా నెంబర్ 1 కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అందరికీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అవుద్ది ఇది. వెంకీ మామ చూపించిన ప్రతి సీన్ కూడా ప్రతి లైఫ్లో మనకు జరుగుతూనే ఉంటుంది. అటువంటి సీన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో కనబడడం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలామంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారో, చాలామంది టార్చర్ పడే వాళ్ళు కొంచెం విముక్తి కలుగుద్ది ఈ సినిమా నుంచి. ఓవరాల్ మామూలుగా కాదు భయ్య. ఏడిపించడం అంటే ఏం లేదు. వేడిపించాలన్నా, నవ్వించాలన్నా, సీట్లోంచి కదలకుండా చెయ్యాలన్నా వెంకీ మామ వల్ల అవుద్ది. కానీ ఇది మొత్తం కూడా కామెడీయే. మొత్తం కదిలేరు, మొత్తం సీట్లు నన్నే కొరకలేదు కానీ సినిమాని కొరికేశారు. మొత్తం ఫన్ యాంగిల్తో నింపేశారు. ఐశ్వర్య రాజేష్ అయితే నాకు సౌందర్యాన్ని గుర్తు చేసింది. మళ్ళీ అంటే అప్పట్లో ఇంట్లో ఇళ్ళాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఐశ్వర్య రాజేష్ని చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ కూడా ఓవరాల్ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే అప్పట్లో సౌందర్య కంటే టాలీవుడ్ ఒక రేంజ్ హీరోయిన్. అలాంటి టాలీవుడ్ ఇప్పుడు ఐశ్వర్య వెనకాల పడుతుందని ఈ సినిమాతో నాకు గట్టిగా అనిపిస్తుంది. మెసేజ్ మొత్తం ఓవరాల్ మెసేజే, ఫ్యామిలీ మెసేజ్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కూడా అర్థమయ్యే మెసేజ్ ఏంటంటే ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్యారీ అవుతాయి. మొత్తం ఓవరాల్గా ఏది చేయకూడదు. అసలు పిల్లలతోనే రావాలి ఎక్కువగా, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగేది ఏముండదు. ఫ్లాష్ బ్యాక్లో జరిగిన లవ్ స్టోరీలు అన్నీ కూడా వదిలేయాలి అక్కడితో. వీళ్ళు ఏంటంటే ఏదో గొప్ప వస్తుందని దాన్ని రివీల్ చేస్తారు పిల్లల దగ్గర. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే టార్చర్ని తట్టుకోలేరు. ఇంకా ఆ టార్చర్ అంతా కూడా మనకు దీంట్లో కనబడింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఒక సవితి క్యారెక్టర్ మీనాక్షి చౌదరి అయితే అబ్బాబాబా నిజంగా మెయిన్ హీరోయిన్ అయితే బాగుంది అన్న ఫీలింగ్ అయితే జనాలకు కలిగింది. అంత మంచి ఏం చెప్పేద్దాం, చెప్పేసినాం ఆల్రెడీ, అన్నీ చెప్పేసాం. అంతా నిండా ములిగిన తర్వాత చలింది కానీ మళ్ళీ ఇప్పుడు జనాలకు తెలియాలని చెప్తున్నాం. అంతేగాని ఆల్రెడీ ప్రతి ఒక్కడు చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లం దగ్గర నా అంత తోపు లేడు, నేనే పెద్ద తురుము. ఆ టైంలో నాకు 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో అలా చేసా, ఇలా చేసా, అలా ఎంజాయ్ చేసా, ఇలా ఎంజాయ్ చేసా అని చాలా చెప్పేస్తారు. చెప్పిన తర్వాత చెప్పేటప్పుడు చాలా సైలెంట్గా వింటారు. చెప్పిన తర్వాత అమ్మోర్లా తయారవుతారు. వాళ్ళ టార్చర్ చూస్తే ఒక్కొక్కడికి ఉచ్చపడుతుంది అన్నమాట. నీకు బయటికి వెళ్ళాలన్నా కానీ ఆ అనుమానంతోనే ఏడిపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా తెలుసుకుంటారు తెలియని వాళ్ళు. ఇక అంతా కూడా ఓవరాల్గా గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. వెంకీ మామ ఈ సంక్రాంతిని బ్లాక్ బస్టర్ అందించాడు అందరికీ. అందరూ కూడా కామెడీతో పొట్ట చెక్కలేలా నవ్వించాడు. చాలా మంచి మెసేజ్. మొత్తం సినిమాయే మెసేజ్ చెప్తున్నాను కదా. ఫ్యామిలీలో జరిగే ప్రతి సిచ్యువేషన్తో మొదలెడితే చివరి దాకా ఎండింగ్ వరకు, సస్పెన్స్ వరకు కూడా అంతా కూడా మొత్తం మెసేజ్ ఓరియంటెడ్. అనిల్ రావుపూడి ఎంట్రీ అయితే అద్భుతం. నిజంగా అనిల్ రావుపూడికి దండం పెట్టాలి. ఇంత మంచి స్టోరీస్తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టుకుంటా ఈ రోజున ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా క్రియేటివ్ డైరెక్టర్ అయినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే అనిల్ రావుపూడి మార్కు పడింది సినిమాలో. ఈ F2, F3 కంటే తోపు సినిమా ఇది. కామెడీలో తోపు సినిమా. అదే కొంచెం టెన్షన్ వస్తుంది అన్న. నిజంగా ఆ టెన్షన్ నిజమైంది. ఓవరాల్గా ఈ సంక్రాంతిని లేకపోయాడు, ఆయన వైపు లేకపోయాడు. ఓవరాల్గా మూవీని అంతా కూడా అట్రాక్ట్ చేసాడు. మొత్తం జనాలందరూ కూడా తన వైపు తిప్పుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అందరూ కూడా కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసి థియేటర్కి బయటకు వెళ్ళే సినిమా, ఏకైక సినిమా సంక్రాంతి.